ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు వారి ఘనమైన నామములో ప్రియ దేవుని బిడ్డలందరికీ నా హృదయపూర్వకమైన వందనములు, శుభములను తెలియపరుస్తూ ఉన్నాను. ఈ దినకాలపు దేవుని వాగ్దానము సామెతల గ్రంథము 18వ అధ్యాయము 10 నుండి 12 వచనములు. యెహోవా నామము బలమైన దుర్గము, నీతిమంతుడు అందులోనికి పరుగెత్తి సురక్షితముగా నుండును. ధనవంతునికి వాని ఆస్తి ఆశ్రయ పట్టణము, వాని దృష్టికి అది ఎత్తైన ప్రాకారము. ఆపత్తు రాకమునుపు నరుని హృదయము అతిశయపడును, ఘనతకు ముందు వినయముండును. ప్రియమైనటువంటి దేవుని యొక్క బిడ్డలారా, సర్వోన్నతమైనటువంటి దేవుని యొక్క గొప్పతనాన్ని, అలాగే మనుషులు ఏ విధంగా గొప్పతనాన్ని కోరుకుంటారో దేవుని యొక్క లేఖనాలు స్పష్టముగా మాట్లాడుతూ ఉన్నాయి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆయనను ఎవరైతే విశ్వాసముగా వెంబడిస్తూ ఉంటారో, ఆయన్ను ఎవరైతే నమ్ముకొని ఉంటారో వారు భద్రపరచబడతారు. డబ్బే వారికి ప్రాణంగా, డబ్బే వారికి ప్రాకారముగా కనబడుతుందంట. జాగ్రత్తగా గమనించండి ప్రియ దేవుని బిడ్డలారా, ఆ ప్రాకారాలు ఎన్ని కూలిపోతున్నాయో మనం చూడడం లేదా? ఎన్ని ఎత్తైనటువంటి భవనాలు కూలిపోతున్నాయో, గొప్ప గొప్ప వారు చనిపోతున్నారో మనం చూడడం లేదా ప్రియ దేవుని బిడ్డలారా? జాగ్రత్తగా ఆలోచించండి. ఎవరైతే డబ్బుకి ప్రాధాన్యతనిస్తారో, ధనవంతులకి ప్రాధాన్యత ఇస్తారో వారు ఖచ్చితముగా కూలిపోతారు. ఆ ప్రాకారాలు, ఆ కట్టడాలన్నీ కూడా కూలిపోతాయి. ఇంకా ప్రభువారు ఏం చెప్తున్నారంటే ప్రియ దేవుని బిడ్డలారా, ఇదిగో నిజముగా నీకు శ్రమ కలిగిందా? నువ్వు వేదనలో ఉన్నావా? ఈరోజు మనము చూస్తూ ఉంటే అనేక మంది హత్యలు చేస్తూ ఉన్నారు, స్త్రీలు కూడా. అనేక మంది భయంకరమైనటువంటి అక్రమాలు చేస్తున్నారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కొంతమంది అయితే ఈ లోకములో ఈ అన్యాయాలు భరించలేక వారి ప్రాణాలు వారే తీసుకుంటూ ఉన్నారు. ప్రభువారు ఏమంటున్నారని అంటే, ఇదిగో నా నామము బలమైనటువంటిది. దేవుని బిడ్డ, ప్రియ ప్రజలారా, జ్ఞాపకం చేసుకోండి. మీకు శ్రమ ఉందా? భయంకరమైన పరిస్థితుల్లో మీ జీవితం ఉందా? ఎందుకు నా జీవితము ముగించుకుంటే సరిపోద్దనే ఆలోచనలు వస్తూ ఉన్నాయా? ఆ ఆలోచనలు ప్రక్కన పెట్టి యేసయ్యలోకి పరిగెట్టండి. యేసయ్య యొద్దకు రండి ప్రియ దేవుని బిడ్డలారా. ఒక మతములోకో కులములోనికే కానే కాదు. ప్రియ సహోదరి సహోదరుడా, జ్ఞాపకం చేసుకో. నీవు ఏ శ్రమలో ఈరోజు ఉన్నావో యేసయ్య లోనికి రా, వాక్యము లోనికి రా. ఆయన చాటున దాగుకో. నిన్ను ఆయన రక్షించగల సమర్థుడు, కాపాడగలిగినటువంటి దేవుడు. నీవు నిజముగా నీతిమంతుడు అయితే నీ కులాన్ని, మతాన్ని, వీటిని ఏటిని కూడా చూడవు. సత్యాన్ని గ్రహిస్తావు. మొట్టమొదటిగా సత్యాన్ని గ్రహించి ప్రాణమిచ్చిన దేవుడు, సృష్టికర్త అయినటువంటి దేవుడు, నడిపిస్తున్నటువంటి దేవుణ్ణి నీవు ఎరిగి నీకున్న శ్రమలో పరిగెట్టుకుంటూ దేవుని యొద్దకు వచ్చినట్లయితే నిన్ను కాపాడుతారని తప్పకుండా. ఏ దేశమైనా, ఏ మతమైనా, ఏ కులమైనా పర్వాలేదు ఆయనకి. ప్రతి దేవుని బిడ్డ, ఎందుకంటే మనమందరము కూడా ఆయన యొక్క సృష్టి, ఆయన యొక్క చేతులతో మనందరము రూపించబడినటువంటి వారమని జ్ఞాపకం చేసుకో. ఎప్పటికైనా ఈ రోజుకైనా నీవు నమ్మి విశ్వసించి యేసయ్యలోనికి రా, వాక్యములోనికి రా. డినామినేషన్స్ లేదంటే ఆ తెగలు ఈ తెగలు వెళ్ళిపోవద్దు. మరలా దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథములోనికి రా. నీవు ఆయన వాక్య ప్రకారం విని, వాక్య ప్రకారం జీవించడానికి ఆయనలోనికి రా. నిన్ను దాచుతాడు ఆయన, నిన్ను సురక్షితముగా కాపాడుతాడు ఆయన. ఏ పరిస్థితి అయినా నీ జీవితంలో ప్రియ సహోదరి సహోదరుడు జ్ఞాపకం చేసుకో. దేవుడు రక్షించేటువంటి సమర్థుడు ఆయన. ఆయన దుర్గముగా ఉండేటువంటి దేవుడు ఆయన. అలాగే చివరిగా చెప్తున్నటువంటి మాట ఏంటంటే, ప్రియ దేవుని బిడ్డారా, ఈ గొప్పలు చెప్పుకుంటూ ఉంటారు చూసారా? చాలా జాగ్రత్తగా ఉండండి ప్రియ దేవుని బిడ్డారా. మనము కూడా ఎప్పుడు ఏ పరిస్థితుల్లో కూడా మనం ఇటువంటి వాటి జోలికి వెళ్ళకూడదు. అతిశయపడకూడదు. అతిశయపడ్డావా పడిపోతావు. జ్ఞాపకం చేస్తూ ఉన్నారు దేవుని యొక్క లేఖనం ద్వారా. అలాగే నీకు ఘనత కావాలి అని అంటే ఎప్పుడు ఎల్లప్పుడూ ఏ స్థితిలో ఉన్నా సరే నీవు దేవుని యందు భయభక్తులు కలిగి తగ్గించుకొని అతిశయపడకుండా, గర్వపడకుండా
డైరెక్ట్ మాట అది. గర్వపడకుండా ఎప్పుడైతే నిన్ను నువ్వు తగ్గించుకుంటూ ఈ లోకంలో బ్రతుకుతావో దేవుడు నీకు ఘనతనిస్తాడు. మనుషులు ఘనతని ఎవ్వరు, ఇది సత్యం ప్రియదేవుల, మనుషులు ఎవ్వరు ఘనత ఎవ్వరు. ఘనతను దొంగిలిస్తారు, ఘనతని వారే కోరుకుంటారు, ఘనతని వారే పొందుకోవాలని ఆశపడుతూ ఉంటారు. కానీ దేవుడు అలా కాదు, నీకు ఘనతనిస్తారు ఆయన. ఆ ఘనతని ఎవరు కూడా తీలేరు. ఎందుకంటే కార్యాలు చూపిస్తాయి ప్రియదేవుల, మాటలు కాదు, కార్యాలు. నువ్వు చేసిన కార్యాలు, నువ్వు చూపించినటువంటి ఆ వినయాన్ని దేవుడు గుర్తింపచేసి ఆయన ఘనపరుస్తాను అని వాగ్దానం ఇస్తున్నారు ప్రియదేవుని బిడ్డలారా. సో కాబట్టి ఈరోజు దేవుడు ఇస్తున్న వాగ్దానము, ఆయన రక్షణ దుర్గము, ఆయన బలమైనటువంటి దేవుడు. ఆయన యొద్దకు రండి, ఆయన రక్షిస్తాను అంటున్నాడు ఆయన. ప్రియదేవుని బిడ్డలారా, ఆయన యొద్దకు వచ్చి ఆయన యొద్ద మీరు దాగుకున్నట్లయితే, వాక్యము చాటున అంటే వాక్య ప్రకారం జీవించడం. మన ముందు వాక్యం ఉంది అని అంటే ఆ వాక్యము కాపాడుతుంది మనల్ని, ఆ వాక్యము నడిపిస్తుంది మనల్ని, ఆ వాక్యం మన పాదములకు వెలుగుగా ఉందంట. ఆలోచించండి జాగ్రత్తగా ప్రియ సహోదరి సహోదరులారా. ఏ పరిస్థితి అయినా భయపడకండి, ధైర్యంగా ఉండండి. దేవుడు రక్షించే బలమైన దేవుడు. ఏ విషయంలో అతిశయించకండి, వినయము కలిగే జీవించండి. దేవుని యొక్క గుర్తు అదే. యేసుక్రీస్తు వారి యొక్క గుర్తు దేవుని బిడ్డారా వినయానికి గుర్తు ఆయన. అటువంటి వినయాన్ని మీరు పొందుకోండి. దేవుడు ఘనపరుస్తాడు మిమ్మల్ని. మీ కొలీగ్స్ మిమ్మల్ని తక్కువ చేసి చూస్తున్నారా? మీ అధికారులు మిమ్మల్ని తక్కువ చేసి చూస్తున్నారా? మీ బంధువులు స్నేహితులు మిమ్మల్ని అంటే కించపరుస్తూ ఉన్నారా? ప్రియ దేవుని బిడ్డలారా, అయినా భయపడకండి, బాధపడకండి. మీరైతే వినయము గలవారిగానే జీవించండి. ఆయన ఘనపరుస్తారు, తప్పక ఆశీర్వదిస్తారు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడి లేఖనమును మీ జీవితంలో నెరవేర్చబడినట్లుగా ప్రార్థన చేస్తాను. ఈ ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధాత్మదేవ, మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ వాగ్దానం చూస్తున్నటువంటి బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అయ్యా, ఈ లోకంలో అనేక శ్రమలు కలుగుతూ ఉన్నాయ్యా, చెప్పుకోలేని సమస్యలు కలుగుతూ ఉన్నాయి ప్రభువా. పరిశుద్ధుడా, ఈ వాగ్దానం చూస్తున్న బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోమని అడుగుతూ ఉన్నానయ్యా. అయ్యా, మీ చాటును వారు దాగుకొనుటకు, అయ్యా పరిగెట్టిన ఆయన మీ యొద్దకు రావడానికి మనస్సును ప్రేరేపించుదురుగాక, అడ్డంకులను తొలగించుదురుగాక, సందేహములను తొలగించుదురుగాక. అయ్యా, మీ బిడ్డలను ఆయన మీరే ఆకర్షించి బలపరచమని, రక్షించమని ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. అయ్యా, డబ్బే ప్రాధాన్యం అనుకొని బ్రతుకుతున్న వారికి ఎప్పటికైనా మారు మనసును దయచేయండి అయ్యా. దేవా, సహాయము చేయండి ప్రభువా. మీ కృపలో వారికి మారు మనసును అనుగ్రహించి, అయ్యా డబ్బు ప్రాకారాలు ఇవన్నీ తొలగిపోతాయి, మా ఆశ్రయ దుర్గము దేవుడే అనే తలంపును వారికి దయచేయండి నాయన. అహంకారులు నాయన ప్రభు మీరు అణగొట్టండి నాయన. వినయము గల మీ బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి అయ్యా. వినయము కలిగినట్టు మీ బిడ్డలను ఘనతతో దీవించుదురుగా కానీ ప్రార్థిస్తున్నానయ్యా. ఈరోజు జన్మదినములు జరుపుకున్న బిడ్డలను దీవించండి ప్రభువా. అయ్యా, పెళ్లి రోజులు జరుపుకున్న కుటుంబాలను ఆశీర్వదించండి. గాయపడిన కుటుంబాలను, హృదయాలను రక్షించండి ప్రభువా. ఆదరించండి నాయన. అయ్యా, అప్పుల సమస్యల్లో అనేక మంది ప్రార్థనలు అడుగుతూ ఉన్నారు నాయన. అయ్యా, ప్రార్థిస్తున్నాం తండ్రి, సహాయం చేయండి అయ్యా. అవసరాలు తీర్చేటువంటి పరిస్థితుల్లో లేవు ప్రభువా. అయ్యా, ఉన్నటువంటి నాయన ఇన్కమ్ అయితే నాయన అవసరాలు తీరడం లేదు ప్రభువా. అప్పులు చేస్తున్నారు తండ్రి. అయ్యా, సమస్యల్లో పడుతూ ఉన్నారు ప్రభువా. సహాయం చేయండి నాయన. అయ్యా, వారు చక్కని నాయన తండ్రి ఆలోచన శక్తిని దయచేయండి నాయన. అప్పుల్లోంచి బయటికి తీసుకొని రమ్మని అడుగుచూ ఉన్నాను నాయన. సహాయము చేయి ప్రభువా. ఎవరైతే అమౌంట్స్ ఇవ్వాలో బిడ్డలకి, అయ్యా వారు ఇవ్వడానికి సహాయము చేయండి నాయన. కృపను చూపండి ప్రభువా. గర్భఫలములతో దీవించండి నాయన. ఉద్యోగాలతో ఆశీర్వదించండి అయ్యా. హాస్పిటల్లో ఉన్న వారిని నాయన రిలీజ్ చేయండి నాయన. అయ్యా, స్వస్థపరచుదాయన ప్రభా. దేవుడు నీవే కదా నాయన. సహాయము చేయి ప్రభువా. చిన్న బిడ్డలను, యవ్వన బిడ్డలను, వృద్ధులను దీవించండి నాయన. ఈరోజు ప్రయాణాలను ఆశీర్వదించి క్షేమకరంగా నడిపించండి ప్రభువా. మీరే సమస్త కార్యములను సఫలపరిచి నీ నామ మహిమార్థమైన ప్రతి బిడ్డను ఆశీర్వదించి మీరే మహిమ పొందమని ఈ దినకాలపు దీవెనలతో, ఈ వాగ్దానపు దీవెనలతో చూస్తున్న ప్రతి కుటుంబాన్ని సమృద్ధి పరచమని యేసు నామమును ప్రార్థించడానికి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని బిడ్డలారా, యేసయ్య నామమున మీ అందరికీ వందనములు, శుభములు. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. దేవుని బిడ్డలారా, షేర్ చేయండి అనేకులకు. అలాగే మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియపరచండి. ఫోన్ అన్నా చేయండి, లేదా వాట్సాప్లో మెసేజ్ అన్నా పెట్టండి, లేదా యూట్యూబ్లో అన్నా మీరు మెసేజ్ పెట్టండి. తప్పక నేను మీ కొరకు ప్రార్థన విజ్ఞాపన చేస్తాను. దేవుడు గొప్ప కార్యాలు చేసే నమ్మదగిన దేవుడు, బలమైన దుర్గము దేవుడు. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్.